అదే సార్ 2 చేశాను ఆల్రెడీ. బుక్‌లో రాశాను. మీకు వాట్సాప్‌లో పంపిస్తా పిక్స్. ఓకే ఓకే ఫోటోస్ తీసి పంపిస్తా. చూడండి, ఈరోజు మనకి సెకండ్ బేసిక్ క్లాస్ వచ్చేసి గ్రూప్స్ అండ్ లెడ్జెస్. ఓకే, ఈ గ్రూప్స్ లెడ్జెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, వన్స్ ఒకసారి మనం టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత డిఫాల్ట్గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ సిస్టంలోనే టాలీ కంపెనీ వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చేస్తారు. మనం ఏం చేయాలంటే, మనం రియల్ టైంలో ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతూ ఉంటామో వాటిని జర్నల్ నుంచి లెడ్జెస్గా మనం రాసుకోవాలి. అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదా, 4 ప్రాబ్లమ్స్, వాటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి మనం ఒక్కొక్కటిగా సపరేట్గా లెడ్జెస్ని క్రియేషన్ చేసుకోవాలి. క్రియేషన్ చేసుకొని ఏ లెడ్జర్ అండర్లో ఏ గ్రూప్ వస్తుంది అనేది మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ఫస్ట్ నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. ఆ కంపెనీకి సంబంధించి బిజినెస్కి డబ్బులు కావాలి. నేను ఓనరే కావచ్చు. ఎప్పటికైనా ఓనర్ వేరు, బిజినెస్ వేరు. మనము బిజినెస్ పాయింట్ ఆఫ్ లోనే ఆలోచించాలి, ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించకూడదు. ఓకే, ఇప్పుడు నేను ఓనర్నే నా బిజినెస్లో, బట్ బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బులు కావాలంటే ఓనరే తన బిజినెస్కు అప్పుగా డబ్బులు ఇస్తాడు. ఓకే, ఓనర్ పేరు ఏం రాసుకుంటుంది? బిజినెస్ క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఎందుకంటే ఓనర్ కాబట్టి, ఓనర్ యూనిక్ కాబట్టి ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్. ఇప్పుడు లోకేష్ బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓకే, సో క్యాపిటల్కి గ్రూప్ ఏమొస్తుంది? క్యాపిటలే వస్తుంది. ఇప్పుడు ఓనరు బిజినెస్కి 1 lakh డబ్బులు ఇచ్చాడు కాబట్టి బిజినెస్ అప్పుగా తీసుకుంది కాబట్టి ఓనర్ పేరు అనేది క్యాపిటల్ అని రాసుకుంది. డన్. ఇప్పుడు ఓనరే పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఓకే, క్యాపిటల్ ఆ డ్రాయింగ్స్, ఇవి 2 నేమ్స్ ఓనర్కి మాత్రమే ఉంటాయి, రిమైనింగ్ వాళ్ళకు ఉండవు. ఓకే, ఈ 2 లెడ్జెస్ ఏ వచ్చినా నీకు చేసేటప్పుడు ప్రాబ్లమ్స్లలో నువ్వు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి? క్యాపిటల్ తీసుకోవాలి. ఓకే, డ్రాయింగ్స్ కూడా క్యాపిటల్ సార్. క్యాపిటల్. ఓకే, గ్రూప్ వచ్చేసి క్యాపిటల్ వస్తాయి. నెక్స్ట్, ఓకే, ఒక బిజినెస్ అనేది డబ్బులు 1 lakh or 2 lakhs తెచ్చుకొని స్టార్ట్ చేసావు, బాగుంది. నీ బిజినెస్ కావాల్సిన కొన్ని స్టాక్ ఆర్ గూడ్స్ నువ్వు మార్కెట్లో వెళ్ళి సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ ఫ్రమ్ ప్రియా, పర్చేస్ ఫ్రమ్ కార్తిక్, పర్చేస్ ఫ్రమ్ బాలు, పర్చేస్ ఫ్రమ్ దినేష్. వాళ్ళని కాసేపు పక్కన పెట్టు, వాళ్ళ నేమ్స్ని పర్చేజ్ అని అంటున్నాం. సో పర్చేజ్ అంటే మనం పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు సప్లయర్స్ దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసిన తర్వాత దాంట్లో ఒక 5,000 10,000 సరుకు డ్యామేజ్ అయింది. నువ్వేం చేస్తావు? మళ్ళీ అదే సప్లయర్కి ఆ స్టాక్ ఆర్ గూడ్స్ని రిటర్న్ చేస్తావు. పర్చేజ్ రిటర్న్ చేస్తావు. పర్చేజ్ రిటర్న్ వచ్చినా ఏం గ్రూప్ తీసుకోవాలి? పర్చేజెస్ తీసుకోవాలి. ఇప్పుడు చెప్పాను కదా, పర్చేస్ ఫ్రమ్ కార్తిక్, పర్చేస్ ఫ్రమ్ బాలు, పర్చేస్ ఫ్రమ్ దినేష్ అని. ఆ దినేష్, బాలు, ప్రియ అందరు ఏమవుతారు? సప్లయర్స్ అవుతారు, నేమ్ ఆఫ్ ది క్రియేటర్స్ అవుతారు. సో వాళ్ళని ఏం తీసుకోవాలి? ఇక్కడ సండ్రీ క్రియేటర్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ అన్న. సో పర్చేజ్ వచ్చేసి పర్చేజ్ గ్రూప్ కిందకి వస్తుంది, ప్రియా ట్రేడర్స్ వచ్చేసి సండ్రీ క్రియేటర్స్ కిందకి వస్తుంది. ఓకేనా? అంటే 2 లెడ్జెస్ దాంట్లో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఓకే, అర్థమైందా ఈ స్క్రీన్? అర్థమైంది. నెక్స్ట్ సేల్స్. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేసావు, నీ బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నావు, బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలి? మార్కెట్లో కస్టమర్స్కి ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేయాలి. ఓకే, సేల్స్ టు కార్తిక్ ట్రేడర్స్, కార్తిక్ని కాసేపు పక్కన పెట్టు. సేల్స్ టు బాలు, సేల్స్ టు రమేష్, సేల్స్ టు దినేష్, సేల్స్ టు ప్రియా, వీళ్ళందరినీ కాసేపు పక్కన పెడితే సేల్స్ అని వచ్చిందంటే సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. ఓకే, కస్టమర్కి 1 లక్ష రూపాయల సరుకు సేల్ చేసావు, దాంట్లో ఒక 20,000 సరుకు డ్యామేజ్ అయింది. ఆ కస్టమర్ ఏం చేస్తావు? నీకు సేల్స్ రిటర్న్ చేస్తాడు. సేల్స్ రిటర్న్ ఇవి 2 పదాలు వచ్చాయంటే నువ్వు సేల్స్ అని తీసుకోవాలి గ్రూప్. ఓకే, సేల్స్ టు కార్తిక్ ట్రేడర్స్ అన్న, సేల్స్కి సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. కార్తిక్ ట్రేడర్స్ ఏం తీసుకోవాలి? సండ్రీ డెప్టార్స్. వాళ్ళని బయ్యర్స్ అని అనొచ్చు, రిసీవర్స్ అని అనొచ్చు. సో వాళ్ళకి పేరు ఏం పెట్టారు? టాలీలో సండ్రీ డెప్టార్స్ పెట్టారు. ఓకే, పర్చేజ్ పక్కన పేరు వచ్చిందంటే సండ్రీ క్రియేటర్, సేల్స్ పక్కన పేరు వచ్చిందంటే సండ్రీ డెప్టార్స్. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి.
ఓకే. వేజెస్ వేజెస్ అంటే కూలీ ఇవ్వటం, వేజెస్కి కూలీ ఇవ్వటం అనమాట. ఇప్పుడు ఏదైనా లారీ సిమెంట్ వచ్చింది, ఆ స్టాక్ని తీసుకుని వెళ్ళి మనం గోడౌన్లో పెట్టడం జరుగుతుంది. దాన్ని వేజెస్ అని చెప్పుకుంటాం. ఫ్యాక్టరీ ఓన్గా కాదు, రెంట్ కట్టాలి. మిషన్లు పనిచేయాలంటే ఫ్యాక్టరీలో పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. సో తర్వాత క్యారేజ్ ఇన్వర్స్, ఒక ప్లేస్ నుంచి సరుకు ఇంకో ప్లేస్లో ఇవ్వాలంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది. సో వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, ఇవన్నీ ఏ లెడ్జెస్ వచ్చినా మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఇవి ఏం వచ్చినా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇవి కాకుండా ఇంకా గోడౌన్ రెంట్ అంటారు, వేజ్, లైట్ వాటర్ ఛార్జెస్ అంటాం, కోల్ ఛార్జెస్ అంటాం. ఇవన్నీ ఇవి ఏ వచ్చినా నువ్వు తీసుకోవాల్సిన గ్రూపు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకా ఫ్యాక్టరీలో రకరకాల పదాలు ఉంటాయి, ఏదైనా రానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఫ్లైట్ ఛార్జెస్, ఇవి ఏ వచ్చినా డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద తీసుకోవాలి. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి, నెల మంత్లీ కంపల్సరీ జరుగుతాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, రెంట్ పే చేయాలి, టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, వేసినాక ఎవరికైనా డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు స్టార్టింగ్లో బిజినెస్ క్యాపిటల్ ఇచ్చింటావు కదా 1 lakh, దానికి నువ్వు నెల ఇంట్రెస్ట్ కట్టలుగా. సో ఇంట్రెస్ట్ లేకుండా ఎవరైనా ఇస్తున్నా బిజినెస్ కూడా ఓనర్కి ఇంట్రెస్ట్ కట్టాల్సిందే. దాన్నే ఇంట్రెస్ట్ అని క్యాపిటల్ అంటావు. అసెట్లు కొని ఉంటావు నీ బిజినెస్ కోసం, కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, వీటి మీద ఇయర్ దీని మీద డిప్రిషియేషన్ తీస్తారు. కంప్యూటర్ 50,000 పెట్టుకున్నావు, 5 ఏళ్ళకి అది 10,000 లెక్కన డిప్రిషియేషన్ తీస్తే 0 అయిపోతుంది. సో దాన్ని డిప్రిషియేషన్ అంటాం. తర్వాత బ్యాడ్ డెబ్ట్స్, ఎవరికైనా నీ బిజినెస్ డబ్బులు ఇచ్చింటుంది, ల్యాండ్ సరుకు ఇచ్చింటుంది, వాళ్ళు ఎప్పటికి కూడా ఇవ్వకుండా ఉంటారు. సో అవి మన బ్యాడ్ డెబ్ట్స్ కింద చూపించుకోవాల్సి వస్తుంది. ఇంకా బిజినెస్ పెట్టిన తర్వాత ఇన్సూరెన్స్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. సో తర్వాత మిస్లైన్ ఎక్స్పెన్సెస్, ఏవైనా పండుగలకి, ఓకే, సంక్రాంతికి, క్రిస్మస్కి, ఇట్లా కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మిస్లైన్ ఎక్స్పెన్సెస్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అని, పోస్టేజ్ అని, స్టాఫ్ వెల్ఫేర్ అని, స్టేషనరీ అని, మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ అని, రిపేర్స్ అని, రకరకాల పదాలు ఉంటాయి. ఇవన్నీ ఏ వచ్చినా, మీరు చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, క్లియర్? నెక్స్ట్, లోన్స్ అండ్ లయబిలిటీ. లోన్స్ టేకెన్ ఫ్రమ్ వేరియస్ పర్సన్స్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూట్స్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో మనుషులు, పర్సన్స్ దగ్గరైనా కావచ్చు, బ్యాంకుల దగ్గరైనా కావచ్చు, ఇన్స్టిట్యూట్ దగ్గరైనా కావచ్చు, ఎవరి దగ్గరికైనా వెళ్ళి మన బిజినెస్ అనేది లోన్ తీసుకుంటుంది. అక్కడ లోన్ టేకెన్ అనే పదం కంపల్సరీ వస్తుంది. లోన్ టేకెన్ ఫ్రమ్ రాజేష్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి, లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫైనాన్స్, ఇలా పేర్లు వస్తాయి. ఇలా ఎవరు వచ్చినా అందరిలో లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. సార్ పేరు వచ్చింది కదా సార్, సండ్రీ క్రియేటర్ అవుతుంది కదా సార్ అంటే అక్కడ పర్చేజ్ జరగట్లేదు, లోన్ టేకెన్ అంటున్నాం, అంటే వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, అందుకోసం మనం ఏం చేయాలి, వాళ్ళకి లయబిలిటీ అప్పు ఉంటాం, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ మనం. సో కాబట్టి లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. సార్ బ్యాంక్ పేరు వచ్చింది కదా సార్, జరిగే ట్రాన్సాక్షన్ ఏంటి, క్యాష్ డిపాజిట్ అని విత్డ్రా కాదు, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటున్నాం. బ్యాంక్ పేరు వచ్చిందనేసి నువ్వు ఇమీడియట్గా బ్యాంక్ తీసుకోకూడదు. ఓకే, అండర్లో లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ గివెన్ టు రమేష్, లోన్ గివెన్ టు ప్రవళిక, లోన్ గివెన్ టు ముత్తూట్ ఫైనాన్స్. ఇలా మన బిజినెస్ వేరే వాళ్ళకి లోన్ ఇస్తే వాళ్ళ పేర్లు రాసుకొని అండర్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు అంబానీ వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళే గవర్నమెంట్కి లోన్ ఇస్తారు, వాళ్ళే మన బ్యాంకుల దగ్గర వెళ్ళి లోన్ తీసుకోరు, వాళ్ళే ఇచ్చారు. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్, ఇవి మన బిజినెస్ పర్పస్ కోసం పర్చేజ్ చేస్తారు. ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మిషనరీ, కార్, ఫర్నిచర్, మొబైల్, ఇవన్నీ బిజినెస్ పర్పస్ కోసం పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసిన తర్వాత 1 year పైనే ఇవి మన బిజినెస్ యూజ్ పొందాలి. కొనిన తర్వాత 6 నెలల లోపల, 7 నెలల లోపల చేయకూడదు. 1 సంవత్సరం పైనే వీటి వల్ల మన బిజినెస్ యూజ్ పొందితే వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇవి ఏ వచ్చినా నువ్వు అండర్లో ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. ఓకే, తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి? మన బిజినెస్కి వచ్చి ఇన్కమ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్, కమిషన్ రిసీవ్డ్, ఇవన్నీ మన బిజినెస్కి వచ్చే ఇన్కమ్స్. ఇప్పుడు మన బిజినెస్ వేరే వాళ్ళకి ఊరికిన డబ్బులు ఇస్తుందా? ఇంట్రెస్ట్ రాదంటే ఇవ్వదుగా, ఇంట్రెస్ట్ కోసమే డబ్బులు ఇస్తుంది. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్, ₹1,00,000 సరుకు కొన్నారు, వాడు 20,000 సరుకు నీకు డిస్కౌంట్ ఇచ్చాడు, ఓకే, అది కూడా డిస్కౌంట్ రిసీవ్డ్. ఇప్పుడు ఓనర్ బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్ అన్నాం, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అన్నాం. ఓనర్ పర్సనల్ యూజ్ కోసం తీసుకున్న తర్వాత డ్రాయింగ్స్,
మళ్ళీ ఓనర్ అదే అమౌంట్ ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? 2 సంవత్సరాల తర్వాత 50,000 తీసుకున్నాక దాని మీద ఇంట్రెస్ట్ కట్టాలా? దానే ఇంట్రెస్ట్ అంటారు, ఐన్స్ అంటారు. తర్వాత కమిషన్ రిసీవ్డ్. మనం ఏదైనా ఎవరికైనా కమిషన్ ఇవ్వాలన్నా, లేదంటే మన బిజినెస్కి ఏమైనా కమిషన్ వచ్చినా అది కమిషన్ రిసీవ్డ్. ఈ పదాలు ఏ వచ్చినా నువ్వు ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. ఓకే, తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్లైట్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇన్కమ్ కింద జరుగుతుంది. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. తర్వాత నెక్స్ట్ కరెంట్ అసెట్స్, బిల్స్ రిసీవబుల్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, సేల్స్, ఓకే, క్యాష్, డెబ్టార్స్, వీళ్ళంతా కరెంట్ అసెట్స్ కిందకి వస్తారు. ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఓకే, వీటిని మనం కరెంట్ అసెట్స్ అంటాం. ప్రీపెయిడ్ అంటే ఏంటి? ముందుగా పే చేయటం. ఇప్పుడు మన డిష్ టీవీకి లేదంటే మొబైల్ రీఛార్జ్కి 3 నెలలు 4 నెలలు ముందే పే చేసుకుంటాం కదా, అలా ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. బిల్స్ రిసీవబుల్స్ అంటే మనకు కస్టమర్స్ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరెవరు ఎంత ఇవ్వాలనేది మనం ఎంటర్ చేసుకుంటాం. షేర్స్ అంటే మార్కెట్లో షేర్లు అమ్మటం, దాన్ని షేర్స్ అంటాం. కరెంట్ లైబిలిటీస్. సో బిల్స్ పేయబుల్, మన బిజినెస్ ఎవరికైనా పే చేయాల్సిన అమౌంట్ ఏమైనా ఉంటే దాన్ని బిల్స్ పేయబుల్ అంటాం. ఎవరెవరికి ఎంత పే చేయాలనేసి రాసి పెట్టుకుంటాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఎవరెవరికి ఎంత, ఇప్పుడు ₹1,00,000 సరుకు కొన్నాం, 50,000 ఇచ్చినాం, 50,000 పెండింగ్ ఉంది, దాన్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఈ రెండు ఏ వచ్చినా కరెంట్ లైబిలిటీస్లో తీసుకోవాలి. తర్వాత సో బిజినెస్ ఓపెన్ చేసిన తర్వాత కంపల్సరీగా మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్స్లలో ఓపెన్ చేసుకోవాలి కరెంట్ అకౌంట్స్ బిజినెస్కి. అది SBI అయినా, కెనరా బ్యాంక్ అయినా, ఏదైనా కావచ్చు. దాని అండర్లో బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్. సో క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్ అంటే ఏంటి అంటే మనకి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు బాగా బిజినెస్ ప్రాఫిట్ వచ్చింది, సో కొంచెం అమౌంట్ క్యాపిటల్ రిజర్వ్లో పెట్టుకుంటాం. ఎందుకంటే ఈ కరోనా సిచ్యువేషన్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఎంప్లాయీస్ని శాలరీస్ ఇవ్వడానికి, బిజినెస్ నడపడానికి మినిమం అమౌంట్ ఉండాలి. దాన్ని క్యాపిటల్ రిజర్వ్ అంటాం. జనరల్ రిజర్వ్, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంప్లాయీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, బోనస్లు ఇవ్వడం, టూర్లకు పిలిచి ఇవ్వడం అలా జరుగుతుంది. ఇవి జనరల్ రిజర్వ్ అంటాం. ఇవి రెండు ఏమొచ్చినా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో మనం ఎంటర్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంటే వస్తుంది గ్రూప్. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ట్యాక్స్ టు బి పెయిడ్, CGST, HGST, IGST. CGST అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఇవి ఏ వచ్చినా కూడా మనం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద తీసుకోవాలి. తర్వాత బ్యాంక్ ఓడి. ఓడి అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. బ్యాంక్ ఓడికి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్టే వస్తుంది. ఓకే, ఇది ఏంటి? మన బిజినెస్తో రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ జరిపినప్పుడు మనకి ఏదైనా అమౌంట్ అవసరం అవుతే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు రెగ్యులర్గా, దీన్ని బ్యాంక్ ఓడి అంటాం. ఓకే, ఇవి మనకి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ కిందకి వస్తాయి. ఓకే, నేను ఒక ప్రాబ్లం చేసి చూపిస్తాను, దాని ప్రకారంగా నువ్వు గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై చేయాలి. నేను ఈ ప్రాబ్లం చెప్పాను కదా, క్యాపిటల్ ఉంది. క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుంది శ్రవణ్? క్యాపిటల్ సార్. క్యాపిటల్కి క్యాపిటలే వస్తుంది. నెక్స్ట్ ఏముంది? పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ ఉంది. దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి శ్రవణ్? 2 లెడ్జెస్. ఒకటి ఉన్నాయా, 2 ఉన్నాయా? 2 ఉన్నాయి. ఏమేమిటి? పర్చేస్ గ్రూప్ పర్చేస్, తర్వాత ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ప్రేమ్ కుమార్ కెనర్ గ్రూప్ క్యాపిటల్ క్రెడిటార్. yes sir, from means creditor, sundry creditors. Hello. Next time, sales to prior traders.
సేల్స్ కు గ్రూప్ ఏమొస్తుంది? సేల్స్ గ్రూప్ ప్రియా ట్రేడ్ సన్ డిస్ట్రిబ్యూటర్స్. అంతే. నెక్స్ట్ ప్రియా సండ్రీ డెబ్టర్స్. వచ్చిన లెట్ చేస్తే రిపీట్ అవుతే చేయకూడదు, ఒకసారి చేయాలి. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ అనేది ప్రీ డిఫైన్డ్ గా టాలీలో ఉంటుంది, వాటిని చేయాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ బ్యాంక్. బ్యాంక్ ఏమొస్తుంది? బ్యాంక్ గ్రూప్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చెక్ పెయిడ్ టు ప్రేమ్ కుమార్ అన్నాం. చెక్ అంటే ఆల్రెడీ బ్యాంక్ చేసేసాం, ప్రేమ్ కుమార్ అంటే ఆల్రెడీ పైన చేసేసాం, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రెంట్. రెంట్ అంటే ఏమొస్తుంది అందులో? డైరెక్ట్ ఎక్స్పెన్స్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్. క్యాష్ అనేది డిఫాల్ట్ గా ఆల్రెడీ ఉంటుంది, ప్రియా ఆల్రెడీ మనం పైన చేసాం, మళ్ళీ అవసరం లేదు. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ టు చెక్. చెక్ అంటే బ్యాంక్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంది. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కంట్రోల్ ఏం తీసుకుంటాం? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. క్యాష్ ఆల్రెడీ ఉంటుంది, బ్యాంక్ ఆల్రెడీ మనం పైన చేసాం, అవసరం లేదు. నెక్స్ట్ ఏముంది? పేజెస్ వస్తుంది. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సరే, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కన్నా అయిపోయింది స్క్రీన్. ఇది కరెంట్ లయబిలిటీస్, బ్యాంక్ అకౌంట్, 7th ప్రాబ్లం. నెట్ చెక్ చేసుకో. వాయిస్ క్లియర్ అయింది, నేను ఒకటే మళ్ళీ షేర్ చేస్తాను. ఇట్ ఈస్ ఓకే. ఇంకా రాలే. ఎక్సెల్ స్క్రీన్ ఓకేనా? స్క్రీన్ లేదు సార్, బ్లాక్ ఉంది అంతే, ఏం కనిపిస్తలేదు. వాయిస్ వస్తుంది. ఓకే, అంతేలే. మనకి రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే. నెక్స్ట్ కంప్యూటర్ ఏమొస్తుంది చెప్పు. నార్మల్గా అడుగుతాను, చెప్పు. కంప్యూటర్ ఏమొస్తుంది అంటారు గ్రూప్? కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్. వెరీ గుడ్, ఫిక్స్డ్ అసెట్. అంతే. సో తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ ఏమొస్తుంది? డిస్కౌంట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. వెరీ గుడ్, డైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్ ఏమొస్తుంది? ఫ్యాక్టరీ రెంట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. వెరీ గుడ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ సాలరీస్ ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలాగా ఆ 4 ప్రాబ్లమ్స్కి నువ్వు ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్కి ఈ విధంగా గ్రూప్స్ సెలెక్ట్ చేసి ఐడెంటిఫై చేయాలి ఈరోజు క్లాస్కి. టుమారో ఓచర్ టైప్ డిస్కషన్ చేస్తాం. అడిగి రేపటితో మనకి బేసిక్ అనేది కంప్లీట్ అవుతుంది, మన్నాటి నుంచి సిస్టంలోకి ఎంటర్ అవుతాం. ఓకే. 1-2 సార్లు మనం డైలీ క్లాసెస్ రికార్డ్ అవుతాయి, వాటిని మళ్ళీ ఒకసారి వినండి, స్లోగా వినండి, ప్రతిదీ అర్థం చేసుకోండి. ఏది అర్థం అవ్వకుండా 1-2 సార్లు అడగండి, ప్రాబ్లం ఏం లేదు, డిస్కషన్ చేస్తాం. సబ్జెక్ట్ అనేది మనం చాలా డెప్త్గా నేర్చుకోవాలి, అది మనకు కావాల్సిన మెయిన్ ఎయిమ్. ఓకే సార్. ఓకే 7. ఓకే సార్, థ్యాంక్ యూ.